మన జయశంకర్ మాస్టర్ ఉంటారు చూసారా, ఈయనని మోదీ గారు ఒక పని మీద పంపిస్తే ఈయన చాలా పెద్ద విధ్వంసము సృష్టించేసి వస్తారు. అంటే కోటు సూటు వేసుకొని హనుమంతుడి లంకా దహనం ఉంది చూసారా, ఆ టైప్లో. సో ఈయనకి ఇంత తెలివితేటలు ఎలా వచ్చాయి అంటే అనుభవం మీద, నాలెడ్జ్ మీద వస్తుంది. కానీ ఆ బుర్ర ఉంది చూసారా, ఆ స్ట్రాటజీ, ఒక విషయాన్ని అర్థం చేసుకోవడము, దానికి తగిన వ్యూహము అనేది మీకు జయశంకర్ అనబడే వ్యక్తి అన్బీటబుల్ అండి. ఇది మాత్రం నేను చెప్పగలను. అంటే మన సొంత దేశానికి సంబంధించిన మంత్రి కాబట్టి ఇలా పొగుడుతున్నాం, అలా కాదు. ఒక గొప్ప స్టేట్స్మ్యాన్. ఇదైతే ప్రపంచ స్థాయిలో, మనము కాదు, ప్రపంచ స్థాయిలో ఎవరైనా ఒప్పుకుంటారు. ఈయన ఒక మాట అన్నాడు అంటే దానికి అగెయినెస్ట్గా మాట్లాడడానికి 100 సార్లు ప్రతి వాళ్ళు ఆలోచిస్తారు. అంత షార్ప్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మునీచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్కి ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మామూలుగా ఎవరికి వాళ్ళు వాళ్ళ డిస్కషన్స్లో ఉన్నారు. ఫైనల్గా మిడిల్ ఈస్ట్కి సంబంధించిన వ్యవహారము వచ్చింది. ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్లో ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు మనము ఏం చెయ్యాలి? ఎందుకంటే సూయజ్ కెనాల్ని మాట్లాడతాం కదండి. సూయజ్ కెనాల్, మెడిటరేనియన్ సీ, తర్వాత మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మాస్, అది దాటుకొని అరేబియన్ సీ, భారత్, అక్కడ నుంచి మీకు చైనా దాకా మీకు 80% మీకు ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈ మార్గము గుండానే జరుగుతుంది. అంతే కదా? అలాంటిది ట్రంప్ యొక్క బ్రెయిన్ చూడండి. సో ఒక వ్యక్తి మేధావి అంటే అతనికి మించిన ఇంకొక మేధావి ఉండాలండి, అప్పుడే బ్యాలెన్స్ కుదురుతుంది. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అనబడే మేధావి ఈరాన్పై యుద్ధం ఇదే మాట్లాడుతున్నాడు. మీరు ఆలోచించారు అంటే తన యుద్ధ నౌకలు, విమానాలు, బాంబర్స్, మిజైల్స్, నేను ఈరాన్ని విడిచిపెట్టాను. ఏమండి, ఈరాన్ వాళ్ళు అంత పాపము ఏం చేశారు మనకే అర్థం కాదు. కానీ ఇతను మాత్రం ఈరాన్ని టార్గెట్ అంటాడు. అడిగితే వాళ్ళు అణు అస్త్రాలు తయారు చేస్తున్నారు, ఇది పొరుగు దేశాలకు చాలా చాలా డేంజర్, దానిని ఆపాడడానికి, అరబు దేశాలను కాపాడడానికే నేను ఈరాన్పై ఇన్ని మాట్లాడతాడు. ఇది నిజమా? జయశంకర్ గారిని అడిగారు అనుకోండి, కుండ బద్దలు కొట్టినట్టు నిజాలు చెప్తాడు ఆయన. ఇదే జరిగింది జర్మనీలో, ఇదే జరిగింది. ఇప్పుడు ఈ సూయజ్ కెనాల్ నుంచి రావలసిన ఓడలు అరేబియా సీ వద్ద రాకుండా ఆగిపోయాయి అనుకోండి. టోటల్గా ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ వాళ్ళ ఆయిల్స్ ప్రపంచ స్థాయిలో ఎక్కడా కూడా సరఫరా అవ్వడం లేదు. మరి హయ్యెస్ట్గా చైనా, భారత్ కదండి ఆయిల్స్ కొంటారు. సో రష్యా నుంచి చైనాకు, రష్యా నుంచి భారత్కు వరుస పెట్టి కార్గో షిప్స్ వస్తూనే ఉంటాయి. సరే అలా కాదు అన్నా కూడా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్, వీళ్ళ వద్ద కూడా మనము చాలా ఎక్కువ ఆయిల్స్ కొంటాం. ఇప్పుడు ఈ ట్రాక్ను ఆపేశారు అనుకోండి, యుద్ధాలు అని చెప్పి ఆల్రెడీ జరిగింది కదా. ఇప్పుడు ఇజ్రాయెల్కి హమాస్కి, ఇజ్రాయెల్ పాలస్తీనియా, ఇజ్రాయెల్ హిజబుల్లా, అలాగే మీకు హూదీస్, ఈరాన్. సో ఇక్కడ ఈ ట్రాన్స్పోర్టేషన్, ఈ లాజిస్టిక్స్ ఆగిపోయాయి అనుకోండి, ఎవరు ఏం చేయగలరు? మీకు చమురు ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి పరిస్థితి వస్తే భారత్లో చమురు ధర ఎంత ఉంటుందండి? ఇప్పుడు మనం మాట్లాడుతున్న 100 రూపీస్ పర్ లీటర్ ఎటో వెళ్ళిపోతుంది. ఇదంతా గమనించిన ట్రంప్ ఇక్కడ ఒక పెద్ద యుద్ధాన్ని మనము సృష్టిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, అటువైపు అంటే యూరోప్లో ఉండే దేశాలంతా మీకు చచ్చినట్టు అమెరికా వద్దే ఆయిల్స్ కొనాలి. ఒక స్టేజ్లో మనము కూడా ఆయిల్స్ అమెరికా వద్దే కొనాల్సిన పరిస్థితి. ఎందుకు? ఈ దారి అంతా కూడా మీకు ఆగిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. మీకు అటు నుంచి ఒక్క ఓడ కూడా రాదు. ఇది వీడి ప్లాన్ అండి. ఈరాన్తో యుద్ధం అన్నప్పుడు ఈ పాత్వేను కట్ ఆఫ్ చేయాలి, ప్రపంచం నుంచి కట్ ఆఫ్ చేయాలి. చెయ్యగలిగాడు అనుకోండి, చచ్చినట్టు మనం ఏం చేస్తాము? వెనుజులా ఆయిల్ కొనుక్కుంటాము, చవక ధరకి ఇవ్వండి అని బతిమాలుతాం. ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్లాన్, మేధావి. మరి ఇక్కడ ఇంకొక మేధావి ఉన్నాడు కదా, జయశంకర్. ఈయన ఊరుకోడు కదా. ఈయనేమంటున్నాడంటే మే ఆఖరి నుంచి మనము ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ని ఇమీడియట్గా మొదలు పెట్టాలి. సో ఒక్కసారిగా వెస్టర్న్ కంట్రీస్ నాయకులంతా ఉలికి పడ్డారు. సడన్గా ఈయన ఇది ఎందుకు మాట్లాడితే ఒక ఎజెండా ప్రకారమే ఈయన అక్కడికి వెళ్ళాడు. సో వెళ్ళి మీకు ఎలా మాట్లాడుతున్నాడంటే మిడిల్ ఈస్ట్ వద్ద మనము చూస్తున్న కాన్ఫ్లిక్ట్, ఇందులో మనము చిక్కుకుపోతే
బయటపడడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఆల్రెడీ మనం ఒక ప్లాన్ వేసి ఉంచాము కదా. మిడిల్ ఈస్ట్ దేశాలండి, అంటే మీకు ముంబై నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అక్కడ నుంచి నేరుగా సౌదీ అరేబియా, అటు నుంచి ఇజ్రాయెల్ నుంచి గ్రీస్, ఇది వీళ్ళ రూట్. ఈ రూట్ ఎలా ఉంటుందో చెప్పమంటారా? మీకు విమాన మార్గము ఉంటుంది, ఓడలు ఉంటాయి, రైల్వే మార్గాలు ఉంటాయి, అలాగే రోడ్డు మార్గము కూడా. అంటే ఎడారిలో మీరు రైల్వే ట్రాక్స్ వేస్తారండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దాకా మీకు రైల్వే మార్గాలు ఉంటాయి. ఇందులో మీకు కార్గో ట్రైన్లు కూడా ఉంటాయి. ఇమీడియట్గా దీన్ని మనం మొదలు పెట్టాలి. అంటే ఈ అదానీ గ్రూప్ ఉంది చూసారా, అదానీ పోర్ట్స్ అంటారు. హైఫా పోర్ట్ ఇజ్రాయెల్లో, ఇది కూడా అదానీ వాళ్ళదే. ఈరాన్లో ఉండే చాబహార్ పోర్ట్, అలాగే ఫ్రాన్స్లో ఉండే మెర్సెలర్. సో ఇదంతా మీరు చూసారనుకోండి, ఈ పోర్ట్ క్లబ్ అనేది మనం క్రియేట్ చేయబోతున్నాం. ఈ పోర్ట్ క్లబ్ భారత్ యొక్క ఆధ్వర్యంలో మొదలు పెట్టాము అనుకోండి, మనకు ఈ సూజ్ కెనాల్ అనే దాన్ని బైపాస్ చేసేస్తాం. అంటే ట్రంప్ ఏదైతే ఆలోచిస్తున్నాడో, అబ్బా ఏం కొట్టేనరా దెబ్బ అనుకుంటున్నాడో, దానికి మించిన ఇంకొక దెబ్బ జైశంకర్ గారు కొట్టారు. అందుకే అంటున్నా, మామూలుగా ఈయన వచ్చాడు అనుకున్నారు, వెళ్ళు బాబు వెళ్ళి మాట్లాడేసిరా అంటే యావత్ లంకను తగలబెట్టేసి జైశంకర్ గారు వచ్చారు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి అర్థం కాడు, మనం ఇంతలా ఆలోచిస్తూ ఉంటే ఈ భారతీయులకి ఎలా తెలిసిపోతుంది. ఇమీడియట్గా ఆల్టర్నేటివ్ రూట్ వెతికేస్తున్నారు. అంటే ఏంటి, మీకు ముంబై నుంచి ఒక ఓడ బయలుదేరితే నేరుగా అది యూఏఈ వెళ్తుంది. అంటే మీకు సూజ్ కెనాల్ వెళ్ళదండి, ఈరాన్ వైపే వెళ్ళదు, నేరుగా యూఏఈ నుంచి సౌదీ అరేబియా, అటు నుంచి మళ్ళీ ఇజ్రాయెల్, వెనక నుంచి ఇజ్రాయెల్ నుంచి యూరోప్ దాకా మీకు రైల్వే మార్గాల అడుగున ఆప్టిక్ ఫైబర్స్ వేస్తున్నారండి. అంటే ప్రపంచాన్ని డిజిటల్గా మార్చడానికి ఏంటి, రైల్వే ట్రాకుల అడుగున ఎవరు, మనమే. ఇప్పుడు సముద్రము అడుగున ఆప్టిక్ ఫైబర్ వేసాం కదండి, పెద్ద పెద్ద కేబుల్స్ సింగపూర్ నుంచి సౌదీ అరేబియా, యూరోప్ దాకా కూడా సముద్రము అడుగున భారత్ పెద్ద పెద్ద ఇంటర్నెట్ కేబుల్స్ వేశారు. సో దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి రైల్వే ట్రాక్ అడుగున వేశారు అనుకోండి, ఈ ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ని వేశారనుకోండి, ఏ తీవ్రవాది ఎప్పుడు ఏమీ చెయ్యలేడు. ఎంత పెద్ద యుద్ధము వచ్చినా కూడా మీకు ఈ టనల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే మిడిల్ ఈస్ట్కు కావలసిన గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ, దీనిని కూడా భారతే సప్లై చెయ్యబోతుంది. దీనికే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అనేది కావాలి. ఇది వేసాము అంటే అక్కడ ఎన్ని యుద్ధాలు జరిగినా మన వ్యాపారం, మన పోర్టులు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఒక్కసారిగా ఇలాగా ఈ రైల్వే మార్గం ఏర్పడిపోతే మీ కార్గో ట్రైన్లు వెళతాయి. అక్కడ నుంచి మీకు రోడ్డు మార్గములో ఏ దేశానికి కావాలంటే ఆ దేశానికి చమురు అనండి, సరుకులు అనండి, మీరు డిస్ట్రిబ్యూట్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్క దేశానికి ఇంటర్నెట్ అనబడే ఈ డిజిటల్ టెక్నాలజీని మనం సప్లై చేయగలము. గ్రీన్ హైడ్రోజన్ని కూడా సప్లై చేయగలము. ఇదంతా కూడా ఈ కారిడార్లో జరగాలి. జరిగితే ఎక్కడ ఏ యుద్ధాలు జరిగినా మనకు సంబంధము లేదు. మన ఎదుగుదల అంటే బహ్రెయిన్, ఖతార్ లాంటి దేశాలు ఇమీడియట్గా మొదలు పెట్టండి అని చెప్పి భారత్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇవాళ వాళ్ళు సిద్ధముగా ఉన్నారండి. మిడిల్ ఈస్ట్లో బోల్డ్ అని దేశాలు అవును ఇది మనం చేసే తీరాలి అని చెప్పి భారత్లో పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళందరూ ఇవాళ రెడీగా ఉన్నారు. అంటే ట్రంప్ గాడు ఒకలా ఆలోచిస్తూ ఉంటే జైశంకర్ మాస్టర్ యొక్క మాస్టర్ ప్లాన్ ఇలా ఉంది. సో దీంట్లో మీకు యావత్ మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే ఎంత గొప్ప స్ట్రాటజీ చూడండి. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.